హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కువైట్లో ఉన్న బంగారం ధర ఎంత ఉంది, అలాగే దినార్ రేట్ ఎంత ఉంది, మన ఇండియాలో ఉన్న బంగారం రేటు, అలానే వెండి ధరలు ఎలాగున్నాయనేసి ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కువైట్లో ఉన్న బంగారు ధరలు ఎలాగున్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చేసి 23 దినార్ల 750 పిల్స్ అయితే ఉంది. అంటే 23 దినార్ల 7 మియాల కంసిన్ అనమాట. అలాగే 22 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం వచ్చేసి 22 దినార్ల 400 పిల్స్ అయితే ఉంది. అంటే 22 దినార్ల 4 మియాలు అనమాట. అలాగే 21 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం వచ్చేసి 20 దినార్ల 600 పిల్స్ అనమాట. అంటే 20 దినార్ల 6 మియాలు అన్నట్టు. అలాగే 18 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం ధర వచ్చేసి 17 దినార్ల 700 పిల్స్ అనమాట. అంటే 17 దినార్ల 7 మియాలు అనమాట. నెక్స్ట్ ఈరోజు మన ఇండియాలో ఉన్న బంగారం రేట్లు చూస్తే 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 7,326 రూపాయలు అయితే ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల్లో చూసుకుంటే 73,260 రూపాయలు అయితే ఉంది. అలాగే 22 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం వచ్చేసి 6,716 రూపాయలు అయితే ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారాన్ని 10 గ్రాములో చూసుకుంటే 67,160 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ కువైట్లో ఉన్న బంగారాన్ని ఇండియా కరెన్సీతో పోలిస్తే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర వచ్చి 6,086 రూపాయలు అయితే ఉంది. అలాగే 22 క్యారెట్లు 10 గ్రాములో చూసుకున్నట్లయితే 60,860 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ కువైట్కి ఇండియాకు మధ్య ఉన్న బంగారం రేట్ల తేడా చూస్తే 6,300 రూపాయల వరకు సేల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న వెండి ధర ఎలా సేల్ అవుతుందో కూడా తెలుసుకుందాం. 1 గ్రామ్ వెండి ధర వచ్చేసి 98 రూపాయల 60 పైసలు అయితే ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర చూస్తే 986 రూపాయలు అయితే ఉంది. అలాగే 100 గ్రాములో చూసుకుంటే 9,860 రూపాయలు అయితే ఉంది. అలాగే 1 కేజీ వెండి వచ్చేసి 98,600 రూపాయల వరకు అయితే సేల్ అవుతుందన్నమాట. ఇక ఫైనల్గా మన ఇండియా బ్యాంక్ రేట్ వచ్చేసి ఈరోజు 1 దినార్ వచ్చి 271 రూపాయల 74 పైసలు అయితే ఉందండి. ఓకే అండి, కువైట్లో ఉన్న బంగారం రేటు, 1 దినార్ బ్యాంక్ రేటు, అలానే మన ఇండియాలో ఉన్న బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.